అండ్ ఇంకోటేంటమ్మా నిన్నటి నుంచి ఒక 'పుష్ప మానియా' అనేది ఎంత వినిపిస్తుందో మనం యూట్యూబ్స్‌లో, సోషల్ మీడియాస్‌లో చూస్తున్నాం. 'పుష్ప' సినిమా ఎలా ఉంది? 'పుష్ప 2' అంటే మీకేమనిపిస్తుంది? ఒక సామాన్యుడు కూడా వెళ్లి చూడలేనటువంటి రేట్లని వీళ్ళు పెంచేశారు. 800, 1200, 2000 ఆ! ఎందుకు? అంటే ప్రభుత్వాలు గూడా అటు ఏపీ కానివ్వండి, ఇటు తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి, ఈ రేట్లు పెంచడానికి కూడా అంగీకరించాయి. ఒక ఇంట్లో నుంచి ఒక 5 మంది వెళ్తే లేదా ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్తే 10,000 ఖచ్చితంగా. అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు ఆలోచించట్లేదు? ఏంటి అసలు ఇది? సినిమా తీసేవాళ్ళు, నేను అందరిని అనట్లేదమ్మా, ఇన్ జనరల్ చెప్తున్నాను. ఒక్క 'బాహుబలి' దగ్గర నుంచి చూస్తున్నాను నేను. సినిమా రేట్లు విపరీతంగా స్టార్టింగ్‌లో ఒక 20 రోజుల పాటు. అమ్మ 'బాహుబలి' అప్పుడు కూడా 100, 200 పెంచారు. 'కల్కికి' కూడా 100, 200 పెంచారు. 'దేవర'కి 100 పెంచారు. ఇప్పుడు ఏకంగా 800. ఇప్పుడు 800, 1200, 2000 అంట. 2000 అంటే ఏంటంటే ప్రొడ్యూసర్స్ సినిమా తీస్తారమ్మా. ఫ్యూచర్‌లో రాను రాను ఏమవుతుందంటే ఆ సినిమాకి అంత డిమాండ్ ఉండదు. అందుకనే మనం దోచుకోవాలనుకుంటే స్టార్టింగ్‌లోనే తీసేసుకోవాలి. అంతే కదా మోనిక. ఇప్పుడు నువ్వు సినిమా తీస్తావమ్మా, నువ్వేమంటావు? నీకు కూడా ఆశ ఉంటుంది కదా, ప్రొడ్యూసర్ నువ్వు, నీకు డబ్బులు కావాలి. అది ఏ రూట్లో తీసుకోవాలనేది అనవసరం. 300 కోట్లు పెట్టి ఒక 300 కోట్లు ఒక యాక్టర్‌కి ఇచ్చినప్పుడు, 200 కోట్లు ఒక హీరోయిన్‌కి ఇచ్చినప్పుడు అవన్నీ వీళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకోవడం అనరు. అంత మాత్రాన ఇది కలెక్ట్ అవ్వదు. కాకపోతే అండి ఇది ఒక వే ఎంచుకున్నారు అంతే. రేపొద్దున ఏ ఓటీటీలో రిలీజ్ చేసినప్పుడు కూడా ఇంత ప్రాఫిట్స్ రావు కదమ్మా. ఓటీటీలో ఇంత డబ్బులు పెట్టి ఎవరు కొంటారు? కొనరు కదా. అందులోకి వెళ్ళిపోయింది అనుకోండి సినిమా, అప్పుడు ఇంత డబ్బులు రావు. స్టార్టింగ్‌లోనే ప్రజల యొక్క పల్స్‌ని వాళ్ళలో ముందు ఒక హైప్ క్రియేట్ చేశారు. 'పుష్ప 2' అంటే ఆహా, ఓహో, ఆహా బ్రహ్మాండం అండి. ఏదైనా అమ్మ పబ్లిసిటీ అమ్మా. ఏదైనా బాగలేని దాన్ని, ఇప్పుడు 'పుష్ప' గురించి నేను మాట్లాడటంలా, ఏదో ఒక సినిమా ఉందనుకోండి, అది బాగలేకపోయినా ముందు దానికి ఇచ్చేటువంటి పబ్లిసిటీ వల్ల ప్రజలు కొంచెం నిజంగా గొర్రెల మంద కదా ఈ మంద. నిజం చెప్పాలంటే గొర్రెలే అమ్మ మనం నిజంగానే. ఏ చెప్తే అది నమ్మేస్తాం కదా. సినిమా బాగుందంటే నిజంగా బాగుందా లేదా, దాని డైరెక్టర్ ఎవరు, ఎలా తీసుంటాడని ఆలోచన ఎవరికి ఉండదు. 10 మంది చెప్పారనుకోండి మనకి పలానా సినిమా బాగుందంటే పరిగెడతాం. అది నిజంగా బాగుంటుందా లేదా అని ఆలోచన ఎవరికీ ఉండదు. అట్లా మౌత్ పబ్లిసిటీ వల్ల జనాల్లో ఆ సినిమా పట్ల ఉన్న క్రేజ్ దాదాపు 3 సంవత్సరాల నుంచి జనాలు వెయిట్ చేసేలా చేసింది ఆ సినిమా గురించి. 'పుష్ప 1' వచ్చినప్పుడు సూపర్ హిట్ అయింది సినిమా. ఆ కాన్సెప్ట్, ఆ ఎర్రచందనము అమ్మేటువంటి ఒక వ్యక్తి, ఒక తక్కువ ఇదిలో ఉన్నటువంటి తక్కువ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు ఎలా పైకి వచ్చాడు, ఎలా అందులో అభివృద్ధి చెందాడు అనేటువంటిది స్టోరీ. అలాంటి సినిమా అయినప్పటికీ కూడా 'పుష్ప 2'లో సాంగ్స్ అయితేనేమి, మన మ్యూజిక్ అయితేనేమి, డాన్స్ అయితేనేమి, అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అయితేనేమి, సినిమా సూపర్ హిట్ అయింది. ఎప్పుడైతే ఆ సినిమా సూపర్ హిట్ అయిందో జనాల్లో ఆ సినిమా పట్ల ఒక అవగాహన పెరిగింది. అరే 'పుష్ప 2' వస్తే బాగుండు అని. అది ఎవరో మన నిర్మాతల చెవులకు పడి ఉండొచ్చు, లేకపోతే ప్రజాభిప్రాయాల వేదిక ఇప్పుడు మన యూట్యూబ్ ఉంది కదమ్మా, దాంట్లో ఎల్లుంటాయి కామెంట్స్ పెడతారు కదా, 'పుష్ప 2' ఉంటే బాగుండు, 'పుష్ప 2'ని హిట్ చేద్దాం ఏదో పెట్టుంటారు. దాంతో జనాల పల్సు చూసి ప్రొడ్యూసర్ గారు తీసినటువంటి 'పుష్ప 2' సినిమా హిట్టా కాదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకంటే హిట్ చేయడము వాళ్ళ చేతిలో ఉంది, దాన్ని ఫ్లాప్ చేయడము వాళ్ళ చేతిలో ఉంది. చెప్పాను కదా, ఒక బాగలేని సినిమాని కూడా పబ్లిసిటీకి మనం ఖర్చు పెట్టాలి కొంత. ఆ ఖర్చు పెట్టేదాన్ని బట్టి ఇప్పుడు ఫాన్స్ ఫాలోయింగ్ ఉంది కదమ్మా అల్లు అర్జున్ గారికి. ఫాన్ ఫాలోయింగ్ వల్ల కూడా సినిమా బాగుంది అనేది కూడా బ్రహ్మాండంగా ఉంది అనిపించే కెపాసిటీ ఫ్యాన్స్కి ఉంది. బాగాలేకపోయినా, ఎందుకంటే ఇప్పుడు మనకి ఏడ్చింది కదా అభిమానులు, కాలర్లు ఎగరేసుకుని అభిమానులు. నిన్నేం జరిగింది, సంధ్యా థియేటర్ దగ్గర 2 వృద్ధాగా చనిపోయారు. ఏంటమ్మా సినిమాల ఫేవరెట్ హీరోస్ ఏంటి, హీరోయిన్స్ ఏంటి, ఇంట్లో తొక్కిసలాట, కుటుంబం సినిమాకి రావడం ఏంటి, వాళ్ళు 2 చనిపోవడం ఏంటి, ఎవరు ఇప్పుడు ఆ భారీ మూల్యము ఆ ప్రాణాలకి ఎవరు వెలకట్టగలరమ్మా ఆ సినిమా కోసం? ఏమి ఒక 10 రోజులు 20 రోజులు ఆగినాక సినిమా ఎక్కడ పోతుంది? ఎన్ని రోజులైనా ఆడుతుందిగా, సినిమా ఆడిపిస్తారుగా. చూడు అప్పుడెప్పుడో చూడు, ఒక 20 రోజుల తర్వాత ఏం కంగారేముంది? తల్లి చనిపోయింది, కొడుకు పరిస్థితి సీరియస్ గా ఉంది. మరి 2 ప్రాణాలు అంటున్నారు, మరి అది 2వ ప్రాణం బాగుండాలని నేను కోరుకుంటాను. అది కూడా అయిందంటే 2 ప్రాణాలు పోయినట్టే కదమ్మా. ఒక సినిమా కోసము ప్రాణాలు పోగొట్టుకోవడం అవసరమా? అంటే అక్కడికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సంధ్య థియేటర్కి మన అల్లు అర్జున్ గారు వచ్చారు, దాని వల్లనే తొక్కిసలాట జరిగింది అంటున్నారు. అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు జరగల, అది రాకముందే జరిగింది. అది ప్రచారం, ఆయన వస్తున్నాడని చెప్పి అనగానే జనం తొక్కిసలాడితో వచ్చేసాడేమో అనేటువంటి ఒక యాంగ్జైటీ అన్నమాట. అదే చెప్పాను కదా, ఒక దేవుడు వస్తేనే, ఒక దేవుడు
ఆకాశం నుంచో లేకపోతే పైనుంచో దేవుడు దిగాడంటేనే ఆ యొక్క ఎగ్జైట్మెంట్, ఆ యొక్క ప్రేమ అభిమానాలు పొంగాల మనలో. ఒక ఫేవరెట్ హీరో అంటే మరి అలాగే ఉంటుందేమో వాళ్ళకి, నాకైతే తెలియదు. నేను కూడా ఫేవరెట్ హీరోలు హీరోయిన్లు అని చెప్పి ఆ రోజుల్లో ఏమన్నా సినిమాలు చూశాను, కానీ ఇంతలా జనాలు తొక్కిసలాటకి పడేంత జనాల్ని మనం పెట్టుకొని వచ్చేంత అంత ఆదుర్ద అయితే లేదమ్మా. ఈ ఈ ఆదుర్ద వల్ల ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు కొన్ని భక్తి సినిమాలు అయితే జనాలు భక్తితో ఆదరిస్తారు, లేదు ఫ్యామిలీ ఓరియంటెడ్ లేకుంటే ఏదన్నా ఫ్యామిలీ ఎమోషనల్ టైప్. ఇప్పుడు మొన్న బలగం సినిమా వచ్చింది, ఎంత కనెక్ట్ అయ్యారు ఆ సినిమాకి. లేదా యువతని మోటివేట్ చేసి సినిమాలు అయితే మనం ఓకే పెట్టొచ్చు, లేదా ఇలాంటివి చూసి జనాలు మారుతారు అనుకోవచ్చు. బట్ ఒక అడవులని నాశనం చేసి స్మగ్లింగ్ చేసి అటువంటి ఒక సినిమా ఎవరికి ఇన్స్పిరేషన్, అది ఎందుకు తీస్తున్నారని కొంతమంది దగ్గర నుంచి వస్తున్న వాదన అది. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? సినిమా అనేది సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నారు, అది తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది ఫస్ట్ పుష్ప 1 వచ్చినప్పుడే దానికి అబ్జెక్షన్ పెట్టి ఉండాల్సింది. పుష్ప 1 వచ్చినాక పుష్ప 2 తీస్తే తప్పేంటి? అందులో ఉన్నదే ఎర్రచందనం గురించి తీసారు, చూసింది. ఇప్పుడు ఎందుకు చూడరు? సో అది దాంట్లో అబ్జెక్షన్ లేనిది దీంట్లో ఎందుకు అబ్జెక్షన్? అందుకని ఇది పుష్ప 2 సినిమా తీయడం జరిగింది. అయితే ప్రతి సినిమాలో కూడా ఒక ప్రత్యేకత ఏదో ఉంటుంది, ఉండకుండా హిట్ అవ్వడం అని చెప్పాను ఇందాక. ఫాన్స్ హిట్ చేస్తారు అంటే అది పరమ బాగలేకపోయినా చేస్తారని. కానీ పుష్ప 2లో పుష్ప 1 హిట్ అయింది కాబట్టి పుష్ప 2 కూడా దానికంటే మించిన రేంజ్లో తీసి ఉంటారని చెప్పి అభిమానులు ఆ సినిమాకి వెళ్ళడం జరుగుతుంది. సో దాంతో ఆటోమేటిక్గా సినిమా హిట్ అవ్వడం గ్యారంటీ జరుగుతుంది. అందులో ఏ సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ ఉందా లేదా, ఏ కంటెంట్ మీద హిట్ అయింది, ఏ కంటెంట్ మీద హిట్ అయింది అనడానికి మరి ఆ రోజు ఆ కంటెంట్ హిట్ అయిందిగా, అదే కంటెంట్ కదా, ఇది కూడా సబ్జెక్ట్ అదే కదా. సో ఖచ్చితంగా దీనికి అబ్జెక్షన్ చెప్పేది ఏమి ఉండదు, సినిమా హిట్ అవుతుంది. అవును. జడ్జి గారు కూడా అమ్మ మొన్న హైకోర్టులో అప్పీల్ చేసినప్పుడు, ఇది పిటిషన్ వేసినప్పుడు ఒక సినిమాకి 800 1200 అని ఆయనే షాక్ అయ్యారంట. ఏం చేస్తున్నారు ఇన్ని డబ్బులు మీరు? అంటే ఈ సినిమా నుంచి వచ్చినటువంటి డబ్బులు మీరు అంటే ఎవరెవరికి ఎంత ఇయ్యాలో ఇచ్చిన తర్వాత మిగతావి ఏం చేస్తున్నారు, మాకు ఒక లిస్ట్ కావాలి అనేసి కూడా జడ్జి గారు చెప్పారు. లెక్కలదే ఉందమ్మా, ఎన్నైనా చూపించచ్చు లెక్కలు. ఇప్పుడు వాళ్ళకి చాలా ఖర్చు అయి ఉంటుంది, ఆ ఖర్చు అంతా పేపర్ మీద పెట్టి చూపిస్తారు, దానికేం లేదు. కాకపోతే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇన్ని 100 కోట్లు పెట్టి సినిమా తీశారు కదా, ఎవరికి ఎంత ఇచ్చారని అంటే ప్రజల నుంచి. నేను చెప్పా కదా ఇందాక, ఒక 20 రోజులు అయినాక సినిమాకి ఇంత క్రేజ్ ఉండకపోవచ్చు. ఆ క్రేజ్ని స్టార్టింగ్ లోనే ఎన్కాష్ చేసుకుని తాము పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది తెచ్చుకోవడం కోసమే స్టార్టింగ్లో ఇంత రేట్లు పెట్టడం జరిగింది. గవర్నమెంట్ అప్రూవల్ అంటే దానిలో లోపాయికారుగా చాలా విషయాలు ఉంటాయమ్మా, ఎందుకంటే అది మనకు తెలియదు. ఎందుకంటే గవర్నమెంట్ అప్రూవల్ అంటే ఎందుకు ఇచ్చారు అంటే ఇస్తారు, మరి అది లోపాయికారుగా వాళ్ళకి మాటలు మాట్లాడుకోవడము, మా కష్టం ఇలా ఉంది అని చెప్పుకోవడం వల్ల అయితేనేమి లోపాయికారుగా ఏం జరిగిందో మనకైతే తెలీదు. మా గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వడం అనేది కరెక్టా కాదా అనేది తప్పు అయితే వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఇంతకుముందు ఏ సినిమాకి ఇవ్వలేదా, ఈ సినిమాకే ఇచ్చారా? కాదు కదా, ఇంతకుముందు సినిమాలకు కూడా ఇచ్చారు. చెప్పే కదా, ప్రాఫిట్ ఫస్ట్లోనే రావాలి, ఒక 20 రోజుల్లోనే తెచ్చేసుకోవాలి మనకు రావాల్సిందేదో. ఆ తెచ్చుకోవడానికి గవర్నమెంట్ని అడుగుతున్నారు. ఎందుకంటే ఇదంతా బ్లాక్ మనీ కాదు కదా, వైట్ కింద చూపిస్తారు, ఎందుకంటే ట్యాక్స్ పే చేస్తారు కదా. సో అందువల్ల వాళ్ళు ధైర్యంగా జిఎస్టీ కూడా ఉంది కదా, టికెట్తో పాటు ఉంటుంది కంపల్సరీ. నాకు తెలిసి జిఎస్టీ లేకుండా అయితే ఉండదు, ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఇన్కమ్ వెళ్తుంది కదా, అందుకనే గవర్నమెంట్ కూడా అప్రూవల్ ఇచ్చి ఉంటుంది, మాకు కూడా కాస్త ఇన్కమ్ వస్తుందనే ఉద్దేశంతో ఇచ్చి ఉండొచ్చు. ఓకే. అండ్ దీని గురించి ఆర్జీవి గారు కూడా ఒక ట్వీట్ చేశారు, చూస్తే చూడండి లేకపోతే లేదు, మిమ్మల్ని ఎవరు చూడమంటున్నారు అంత రేట్లు పెట్టుకొని అని కూడా ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది, ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు మనము అంటాము మనం ఎందుకు పెట్టారని అంటే చూసే చూడు లేకపోతే లేదు. దానికి మధ్య తరగతి వాళ్ళే, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళలేరని ఏముందమ్మా ఈ రోజుల్లో. సినిమా అనేది ప్రతి ఒక్కరికి అదొక ఎగ్జైట్మెంట్. అంటే ఇప్పుడు మనం ఆలోచిస్తాం సినిమాకి వెళ్ళాలా వద్దా, బడ్జెట్ ఏంటి, మన బడ్జెట్ ఏంటి, అక్కడ రేట్లు ఎంత ఉన్నాయి, బట్ పిల్లలకు అదొక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. చెప్పే కదా, పుష్ప 2కి 3 సంవత్సరాల నుంచి మంచి పబ్లిసిటీ ఉంది పుష్ప 2కి. సో పిల్లల్లో ఆల్మోస్ట్ అల్లు అర్జున్ డ్యాన్స్ చూసిన వాళ్ళు, ఆయన ఫైట్స్ చూసిన వాళ్ళు, ఆయన ఫ్యాన్గా మారిపోతారు. యంగ్ జనరేషన్ కూడా ఏముంది, ఆయన సినిమాలంటే ఇంకా డబ్బుల గురించి ఆలోచించే సమస్య ఉండదు, ఇంట్లో పేచీలు పెట్టి ఆ సినిమాలకి వెళ్తారు. దానివల్ల మధ్యతరగతి లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇంకా తక్కువ వాళ్ళు ఆ సినిమా చూడటానికి వాళ్ళ తిప్పులు వాళ్ళు పడి వెళ్తారు. నిజంగానే ఇష్టం ఉంటే వెళ్ళాలి, లేకుంటే లేదు, అంతేగాని మీరు సినిమా రేట్లు తగ్గించండి మనం అడిగితే దానికి మీనింగ్లెస్.
ఎందుకంటే డబ్బులుంటే వెళ్ళండి, లేకపోతే లేదు. అంతే కదా. అవును. ఇప్పుడు నెక్స్ట్ ప్రొడ్యూసర్కి వాళ్ళకి డబ్బు కావాలి. నెక్స్ట్ వాళ్ళకి అదొక ఉదాహరణ అయిపోయింది. అరే మొన్ననే డబ్బులు అంత పెడితే ఎవరు రాలేదు. సో ఈసారి కూడా మన బడ్జెట్ లో మనం వీళ్ళు ఎంత చూస్తారో అంత తీస్తేనే ఇప్పుడు తక్కువ బాగుంటుందన్న బడ్జెట్ ఆలోచన. ఎన్ని సినిమాలు హిట్ అవ్వలేదమ్మా? ఎందుకు మీరు అవ్వలేదు? చాలా సినిమాలు ఉన్నాయి అవును. తక్కువ బడ్జెట్ వచ్చిన ఆ. సినిమాలు, అవన్నీ హిట్ అయినాయి కదా. ఇప్పుడు ఇది హై బడ్జెట్ లో తీశారు, ఉమ్, హై బడ్జెట్ లో తీశారు కాబట్టి టికెట్స్ కూడా హైగానే ఉంటాయి. కానీ దాంట్లో కూడా టెక్నాలజీ వాడినందుకు చేసినందుకు వాళ్ళకు కూడా కొన్ని వందల కోట్లు ఖర్చు అవుతాయమ్మా, దాంట్లో ఓకే. సందేహమే లేదు. అమ్మ దీని గురించి ఒక డైహార్డ్ పుష్ప ఫ్యాన్ కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. నేను ఆయన ఫ్యాన్ ని. అవును. బట్ ఇంత రేట్లు పెడితే మాకు మా ఫ్యామిలీకి ఎంత కష్టమైపోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా వీటి గురించి ఆలోచించాలని ఒక పోస్ట్ పెట్టారు. పోస్ట్ ఏముందమ్మా, ఎవరైనా పెడతారు, నేను కూడా పెడతాను. నేను ఒకటే చెప్తాను, నేను కూడా అంటే నేనేమో ఆర్జీవీ అడుగుజాడల్లో ఏమి చెప్పట్లేదు, నడిచి చెప్పట్లేదు. ఉమ్, ఇష్టం ఉంటే చూడండి, లేకుంటే లేదు. అది వాళ్ళ ఇష్టం. అది పెట్టింది వాళ్ళు, అప్రూవ్ చేసింది గవర్నమెంట్. గవర్నమెంట్ మనం అపోజ్ చేయాలంటే చేయండి, అందరు కలిసి అపోజ్ చేయండి. ఉమ్, అంతేగాని టికెట్లు తగ్గించాలనేది అది వాళ్ళ నిర్ణయాలు తీసుకోవాలి. మనం మనం అపోజ్ చేయడం మన హక్కు. అపోజ్ చేయండి, టికెట్ తగ్గిస్తారేమో చూడండి. ఇప్పుడు ఈ సినిమాకి కాకపోయినా నెక్స్ట్ వచ్చే సినిమాకైనా గవర్నమెంట్ ఇలా చేయకూడదు అని అనుకుని తగ్గిస్తారేమో చూద్దాం. లేకపోతే ఆ సినిమాకి అంత రేంజ్ ఉందేమో మరి. ఉమ్, ఇప్పుడు కల్కి కానీ ఇవన్నీ కూడా, బాహుబలి అన్నీ అవి మంచిగా చాలా దేశాల్లో కూడా సినిమాలు బాగా ఆడాయి. అవును. ఈ సినిమా కూడా చాలా అంటే భాషలో కలికి ఇప్పుడు మీరు అన్నట్టుగా కలికి బాహుబలికి 100-200 రూపాయల టికెట్లో రేట్లు పెంచడమే జరిగింది. బట్ ఇది ఏకంగా 1200. 1200 2000 టికెట్స్. అది అసలు అది దాని గురించే కదా చెప్పా కదా, discuss చేస్తున్నాం. మనకి రావాల్సిన లాభాలన్నీ కనీసం మనకు అసలు రావాలన్నా కూడా 20 రోజుల్లో అయిపోవాలి. ఉమ్, అది నిర్మాత ఉద్దేశం అయి ఉండొచ్చు. అంటే వాళ్ళు కూడా చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేశారు కదా, ఉమ్, ఆ డబ్బులు రావాలి. రేపు ఓటీటీలోనో రిలీజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు చాలా ఇంత ఇంత అమౌంట్ రాదు కదమ్మా వాళ్ళకి. అవును. ఆ బేస్ దానివల్ల అయి ఉండొచ్చు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మీ అభిప్రాయాన్ని మీరేమనుకుంటున్నారో, మీకేమనిపించిందో అది మాకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మోనికా.